ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు మనందరినీ కూడా ఒక ఆత్మీయ కుటుంబంగా చేసి ఉన్నాడు. దేవుడు మనతో చక్కని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వారము కూడా మరి అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చక్కని సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము మగ్దలేనే మరియ. అవును, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనము మగ్దలేనే మరియ గురించి చూస్తాం. 7 దయ్యముల నుంచి విడిపించబడి మరి ప్రభువును అంతము వరకు కూడా వెంబడించినటువంటి స్త్రీ. ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మరి ప్రభువును భక్తి శ్రద్ధలతోటి అంతము వరకు కూడా వెంబడించినటువంటి స్త్రీ. ఆ యొక్క పరిచర్యలో తాను మరి ఎంతో అద్భుతమైన రీతిలో సపోర్ట్ చేస్తూ ఆమె ముందుకు వెళ్ళినటువంటి స్త్రీగా మనము చూడగలుగుతూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూచా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా నుండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఈ విధంగా మరి ప్రభువును వెంబడించినటువంటి స్త్రీగా, ఉపచారము చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి స్త్రీగా మగ్దలేనే మరియను మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ రోజున దేవుడు మనకు ఈమె యొక్క జీవితాన్ని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఆమె యొక్క జీవితంలో నుండి కొన్ని చక్కని విషయాలు మనం తెలుసుకోవాలని, తద్వారా మనము ఆత్మీయముగా మరి ఫలభరితం అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ విధంగా మగ్దలేనే మరియ యొక్క జీవితంలో నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలని దేవుడు ఈ విధంగా ఆమె యొక్క జీవితాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మొదటిగా ఈమె యొక్క జీవితంలో మనం చూడగలిగేది ఏంటి అని అంటే, ప్రభువును తన యొక్క హృదయంలో ఆమె చేర్చుకున్నటువంటి స్త్రీ. 7 దయ్యాల చేత పీడింపబడుతూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె ప్రభు దగ్గర స్వస్థత పొందుకుంది. యేసు ప్రభువారు ఆమె యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఆమెను విడుదల చేశారు. 7 దయ్యాలు చూడండి, ఒక్క దయ్యం పడితేనే పరిస్థితి ఎలా ఉంటుంది. అయితే 7 దయ్యాలు పట్టి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె ప్రభువు దగ్గర అద్భుతమైనటువంటి విడుదల పొందుకుంది. గొప్ప విముక్తి ఆమె యొక్క జీవితానికి కలిగింది. ఈ విధంగా ప్రభు దగ్గర ఎంతో గొప్ప మేలు ఆమె యొక్క జీవితంలో పొందుకుంది. తన మనస్సునకు స్వస్థత పొందుకుంది, తన శరీరానికి స్వస్థత పొందుకుంది, ఈ యొక్క దయ్యాల నుంచి విడుదల పొందుకుంది. చూడండి, ఒక్క దయ్యం పట్టిన మనిషినే మనం చూసినప్పుడు చూసే వాళ్ళకే భయము, చూసే వాళ్ళకే కలవరము, చూసే వాళ్ళకే ఎంతో భయంకరమైన పరిస్థితి వస్తుంది. అయితే పట్టిన మనిషి ఎలా ఉంటుంది చూడండి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈమె విడుదల పొందుకుంది. తన పరిస్థితులు అన్నిటిలో నుంచి కూడా విముక్తి పొందుకుంది. అద్భుతమైనటువంటి స్వస్థత తన యొక్క జీవితంలో ఆమె పొందుకొని ఆమె ధన్యురాలయ్యింది. నిజంగా చూడండి, ఇలాంటి పరిస్థితి నుంచి విడుదల రాగానే ఆమె యొక్క హృదయంలోకి ఎంత సమాధానం వస్తుంది, ఎంత నెమ్మది కలుగుతుంది, ఎంతగా సంతోషం ఆమెకు కలుగుతుంది చూడండి. కాబట్టి ఇంత గొప్ప దీవెన ప్రభు వారి దగ్గర ఆమె పొందుకుంది. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళినట్లయితే, ప్రభువు దగ్గర నీవు నీ పరిస్థితులకు, నిన్ను పీడిస్తున్నటువంటి పరిస్థితులకు, నిన్ను వెంబడిస్తున్నటువంటి పరిస్థితులకు, నీకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులకు యేసు ప్రభు వారు విడుదల కలుగజేసేటటువంటి
శక్తిమంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. యేసు నామములో అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోగలం. కాబట్టి మేరీ మగ్దలీనా ఈమె ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఆమె విడుదల పొందుకోగలిగింది. ప్రభువారు ఆమె యొక్క జీవితానికే విడుదల ఇచ్చారు, ఒక గొప్ప విముక్తిని కలుగ చేశారు. ఆమె యొక్క జీవితం ఎంతో ధన్యకరమైపోయింది. దేవుణ్ణి తెలుసుకోగలిగింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన ఎవరో ఆమె తెలుసుకోగలిగింది. అంతేకాదు, అంత మేలు చేసినటువంటి యేసయ్యను తన హృదయంలో ఆమె చేర్చుకుని ఒక భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి ఆయనను వెంబడించటం మొదలుపెట్టింది. చూడండి, చాలామంది మొదట్లో ఈ విధంగా ఏదైనా మేలు పొందుకున్నప్పుడు, ఏదైనా అద్భుత కార్యం జరిగినప్పుడు ప్రభువా నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఆ విధంగా వెంబడించటం మొదలు పెడతారు. కానీ తర్వాత పరిస్థితులన్నీ కూడా మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళినందువల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏదైనా గొప్ప మరి సఫలత నీ జీవితంలో నువ్వు చూడగలవా? చూడలేవు. అందుకే మరి యేసుప్రభు వారి దగ్గర నువ్వు మేలు పొందుకున్నప్పుడు, నీవు ఒక విడుదల పొందుకున్నప్పుడు, నీవు ఒక స్వస్థత పొందుకున్నప్పుడు తప్పకుండా ఆయన నీవు వెంబడించినట్లయితే, భక్తి శ్రద్ధలతో నీవు ఆయనను వెంబడించినట్లయితే, నీవు పొందుకున్నటువంటి మేలు, నీవు పొందుకున్నటువంటి దీవెన, నీవు పొందుకున్నటువంటి నెమ్మది, అది నీ యొక్క జీవిత కాలం కూడా నీవు అనుభవిస్తూ నీవు ముందుకు వెళ్ళగలవు. కాబట్టి మరి మేరీ మగ్దలీనా ఈమె యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆమె ప్రభువారిని తన యొక్క హృదయంలో చేర్చుకుని ఆమె ధన్యురాలు అయ్యింది. తర్వాత మరి రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి. ఈ విధంగా మేలు పొందుకుంది, ఎంతో అద్భుతమైనటువంటి క్షేమాన్ని ఆమె పొందుకొని ప్రభువుని ఆమె వెంబడించటం మొదలుపెట్టింది. ఆమె యొక్క మరి ఈ యొక్క భక్తితో కూడినటువంటి జీవితము అక్కడితో ఆగిపోలేదు. ప్రభువుని వెంబడిస్తూ భక్తితోటి ఆమె ముందుకు కొనసాగుతూ ఉంది. కాబట్టి నీవు వెనక్కి వెళ్ళినట్లయితే నీవు నీ యొక్క జీవితంలో మరలా నష్టాన్నే పొందుకుంటావు, కానీ నీవు దీవెన పొందుకోలేవు. ఈ రోజున మగ్దలైన మరియ ఆమె ప్రభువుని చేర్చుకుని ప్రభువుని వెంబడిస్తూ ఆమె ముందుకు కొనసాగింది. తన ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళకపోయినట్లయితే నీ జీవితంలో మరలా ఏదో ఒక పరిస్థితి వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మరలా నీకు ఎవరు సహాయం చేస్తారు? ఎవరొచ్చి నీకు నిలబడతారు? నీ శక్తి నీకు సరిపోతుందా? నీకున్న జ్ఞానం నీకు సరిపోతుందా? నీకున్న బలము నీకు సరిపోతుందా? నీ శక్తి సామర్థ్యం చేత నువ్వేమైనా చేసుకోగలవా? ఏమీ చేయలేవు. ప్రభువుని వెంబడించటం అనేటటువంటిది, ప్రభువు మీద విశ్వాసముతో మనం ముందుకు కొనసాగటం అనేటటువంటిది, అది మనకే మేలు, మన జీవితానికి అది ఎంతో మేలుకరం. కాబట్టి మరి మేరీ మగ్దలీనా ఈమె ప్రభువుని ఆమె వెంబడిస్తూ ముందుకు వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని మనం చూడొచ్చు. అదేంటంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. ఈ కృతజ్ఞత హృదయంతోటి యేసు ప్రభువారు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు, ఎవ్వరూ చేయలేనిది. తన బంధువులు కానీ తన స్నేహితులు కానీ మరి ఎవ్వరూ కూడా చేయలేనటువంటి కార్యము ఆయన తన యొక్క జీవితంలో చేశాడు అని గ్రహించి తన హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయింది. చూడండి, మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఏదైనా మేలు పొందుకోగానే వెంటనే క్షేమము కలుగగానే మర్చిపోతారు, పొందుకున్నటువంటి మేలు మర్చిపోతారు. అసలు కృతజ్ఞత అనేటటువంటిది మనుషులలో చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. మేలు పొందుకున్నంతసేపు కూడా మేలు పొందుకుంటూనే ఉంటారు. అప్పుడు అబ్బా మీరెంత మేలు చేశారండి, మీరంత మేలు చేశారండి, మీరు చేసిన మేలు ఇంకెవ్వరూ చేయలేదండి నా జీవితంలో,
ఇంకెవ్వరు కూడా చెయ్యరండి అని చెప్తూ ఉంటారు. మేలు పొందుకుంటూనే ఉంటారు. వాళ్ళ పని అయిపోగానే, వాళ్ళ కార్యం కంప్లీట్గా జరగగానే ఇంకంతే సంగతులు. మనుషులు కనబడిన కూడా కనపడరు. అలా ఉంటుంది మనిషి యొక్క హృదయం. కృతజ్ఞత లేనటువంటి హృదయాలతో మనుషులు అనేక మంది జీవిస్తూ ఉంటారు. కానీ మగ్దలేనే మరి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆమె భక్తితో, కృతజ్ఞతతో, అంతేకాదు తనకున్న ఆస్తితో ప్రభువుని వెంబడించింది. ఆ యొక్క పరిచర్యలో ఆమె ముందుకు కొనసాగింది. కాబట్టి మనం ఒక్కటి తెలుసుకోవాలి, ఆయన దగ్గర మేలు పొందుకున్నటువంటి మనము, యేసు ప్రభు వారి దగ్గర విడుదల, స్వస్థత, గొప్ప మేలు పొందుకున్నటువంటి మనము, గొప్ప రక్షణ పొందుకున్నటువంటి మనము ఆ యొక్క భక్తితో, కృతజ్ఞత హృదయంతో ఆయన సేవిస్తూ మనం ముందుకు కొనసాగాలి. అప్పుడే ఆయన సన్నిధిని మనము అనుభవించగలం. ఆయన మనతో ఉంటారు, దేవుడు మనతో ఉంటాడు. మనం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. మన జీవిత యాత్రలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు గనక మనకు సహాయం చేస్తూ, మనలను ఆయన బలపరుస్తూ, ఆయన మనల్ని ముందుకు నడిపించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవిత యాత్రలో మనం ఆయనను సేవిస్తూ, మనకున్నటువంటి తలాంతులు ఏమైనప్పటికీ కూడా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమృద్ధి ఏదైనప్పటికీ కూడా అది ఆయన సన్నిధానంలో మనము వెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా అద్భుతమైనటువంటి పంట మన జీవితంలో మనము కోసుకుంటాం. కాబట్టి మరి ప్రభు సన్నిధానంలో మనము కృతజ్ఞత కలిగి మనకున్న దానితోనే మనము పరిచర్య చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది మేరీ మగ్దలేన జీవితం ద్వారా మనము చూడగలుగుతున్నాం. ఆమె మరి దేవుని యొద్ద గొప్ప మేలు పొందుకుంది, మామూలు మేలు కాదు, గొప్ప విడుదల పొందుకుంది. 7 అంతల విడుదల ఆమె పొందుకుంది. తర్వాత ప్రభువుని ఆమె హృదయంలో చేర్చుకుంది. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఆయనను వెంబడించటం మొదలుపెట్టింది. అలాగే కృతజ్ఞత హృదయము కలిగి ముందుకు వెళ్ళింది. నిజంగా ఈ కృతజ్ఞత హృదయము మనలో ఉన్నట్లయితే మనలో సణుగులు ఉండవండి, మనలో సణుగులు ఉండవు. ఈ కృతజ్ఞత హృదయంతో మనం వెళ్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో ఎదురైనా కూడా మనము మరి మనలో విశ్వాసం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత కలిగినప్పుడు ఇంకా మనలో విశ్వాసం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా మనము జయించుకుంటూ మనం ముందుకు కొనసాగగలం. కాబట్టి ఇక్కడ మరి మేరీ మగ్దలేన యొక్క జీవితంలో మనం చూసేటటువంటి విషయాలన్నీ కూడా ఎంతో దీవెనకరమైనటువంటి విషయాలు. ఒక విశ్వాసి జీవితంలో ఆ విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఏదో ఆ రోజున ఆమె ఇలా బ్రతికింది అని కాదు, దేవుని యొద్ద నుండి ఒక మేలు పొందుకున్నటువంటి ఒక స్త్రీ ఎలా ప్రభువును వెంబడించింది, ఎంతవరకు వెంబడించింది, ఆమె ముందుకు కొనసాగిందా లేకపోతే ఆగిపోయిందా, ఆమె యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండింది అనేటటువంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఆత్మీయ క్షేమము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఫలభరితం అవ్వాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవునికి మనము అంగీకార యోగ్యమైన జీవితం మనము కలిగి ఉండాలి. అంతేకాదు మనకు కష్టం వచ్చినప్పుడు మనకు సహాయం కావాలి. మనకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేది ఎవరు? దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితులలో కూడా ఆయన మనల్ని ఆదుకుంటాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి మన జీవిత కాలము ఆయనను కలిగి ఉండుట, ఆయన మనకేమి చేశాడో దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండుట, ఆయన మీద విశ్వాసము కలిగి ఉండుట, ఆయనని భక్తి శ్రద్ధలతో వెంబడించుట అనేటటువంటిది మనము కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము అంతకంతకు అది వర్ధిల్లుతుంది. అలా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా వర్ధిల్లుట మనకెంతో ఆశీర్వాదం.
మనకు వ్యక్తిగతంగా ఆశీర్వాదం, మనల్ని చూసిన వారికి కూడా ఆశీర్వాదం. దేవునిలో ఉండి మనం ఈ విధంగా వర్ధిల్లుతున్నాం, దేవునిలో ఉండి ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నాం అని అంటే చూసేవారికి కూడా అది దీవెన. ఇంట్లో మన బంధువులకి అది సంతోషం కలుగుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతో సంతోష కారణంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క చక్కని లక్షణాలు ఆమె యొక్క జీవితంలో నుండి తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టుచున్నాడు అని అంటే అది మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే ఆయన మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఈమె సిలువ యొద్ద నిలుచుండెను. ప్రభువారు సిలువ వేయబడ్డారు. మరి సిలువ వేయబడినప్పుడు ప్రభువారిని మరి ఆ యొక్క రోమా సైనికులు పట్టుకున్నప్పుడు, బంధించినప్పుడు, ఆ కష్టతరమైనటువంటి పరిస్థితులలో శిష్యులందరూ కూడా పారిపోయారు. ఒక్క సిలువ దగ్గర మనం చూసేది యోహాను మాత్రమే. మిగతా శిష్యులందరూ ఏమైపోయారు? అందరూ కూడా పారిపోయారు. అంటే అది ఎంత కష్టతరమైన పరిస్థితి, భయము కలిగించేటటువంటి పరిస్థితి, ఎవ్వరూ సహాయము చేయలేనటువంటి పరిస్థితి. అసలు సహాయం చేయవలసింది ప్రభువారే. అయితే ప్రభువారిని వాళ్ళు పట్టుకున్నారు, ప్రభువారిని వాళ్ళు బంధించారు. అలాంటి పరిస్థితులలో వీరందరూ కూడా పారిపోయారు. బహు కష్టతరమైనటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితులలో ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు ఎవరున్నారు అంటే మగ్దలేనే మరియ ఉన్నది, మగ్దలేనే మరియ నిలుచుండినది అనేటటువంటి వాక్య భాగాలు మనము చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం చూద్దాం ఒకసారి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. అయితే 55వ వచనం కూడా మనం చూసినట్లయితే యేసునకు ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరముల నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని అంటే కష్టాలు రాగానే ఉండేటట్లు మనము ఉండకూడదు. ప్రతి పరిస్థితిలో కూడా మనము ఆయన ప్రజలము, ఆయనకు చెందినటువంటి వారం, మనము ఆయన యొక్క స్వకీయ సంపాద్యము, మనము ఆయన యొక్క ప్రజలమై ఉన్నాము అని చెప్పి ప్రతి పరిస్థితిలో, ప్రతి పరీక్ష పరిశోధనలో కూడా మనము నిలవబడేటటువంటి వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో కూడా, మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. అది మరి కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచున్నారు. ఈ విధంగా మేరీ మగ్దలీన ఆమె ఆ కష్ట పరిస్థితులలో అక్కడ సిలువ యొద్ద నిలుచుండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు సిలువ యొద్ద వారు నిలుచుండిరి. అవును, ఈ విధంగా మరి ఆమె హృదయము దేవుని వైపు, యేసుక్రీస్తు వారి వైపు మరి చూస్తూ ఉన్నటువంటి హృదయంగా మనం చూస్తున్నాం. ఒక రోజున ఆమె తన హృదయములో ప్రభువును చేర్చుకుంది. చేర్చుకున్నప్పుడు ఎలా ఉందో ఆమె భక్తి కానీ, ఆమె పట్టుదల కానీ, ఆమె సాహసం కానీ, ఆమె విశ్వాసం కానీ, ఆమె యొక్క మరి ప్రభువును వెంబడించేటటువంటి మనసు కానీ ఆ రోజున ఎలా ఉందో, ప్రభువారు సిలువ వేయబడినప్పుడు కూడా, ప్రభువారు మరణించేటప్పుడు కూడా
అదే విధమైనటువంటి హృదయాన్ని ఆమె కలిగి ఉంది. ఆమె హృదయం మారినట్లయితే ఆమె అక్కడ ఉండేది కాదు. ఈ రోజున మనుషుల హృదయాలు ఊరికేనే మారిపోతూ ఉంటాయి. జస్ట్ అట్లా మారిపోతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులు మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈమె యొక్క హృదయము స్థిరమైనటువంటి హృదయంగా మనం చూస్తున్నాం. స్థిరమైన ఆత్మీయ హృదయం, పట్టుదలతో కూడినటువంటి హృదయం వెంబడిస్తూనే ఉంది. యేసు ప్రభువారు మరి అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు. ఆయన పిలాతు నివాసం యొద్ద నుండి కల్వరి కొండ వైపు ఆయన మరి నడుస్తూ ఉన్నారు. అయితే మరి ఆయన వీపు మీద కొరడాలతో కొడుతూ ఉన్నారు. కల్వరి కొండ వైపు ఆయన నడుస్తూ ఉన్నారు. భారమైనటువంటి సిలువ మోసుకుంటూ ఆయన నడుస్తూ ఉన్నారు. మరి ఆయన వెంట ఎక్కడ ఏ శిష్యులు కూడా వచ్చినట్లు మనము చూడట్లేదు. ఆ విధంగా ఆ వీధులలో ప్రభువారు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క వీధి వయా డొలోరోసా అనేటటువంటి పేరు పెట్టబడింది. ఆ పేరు కలిగినటువంటి వీధి అంటే మరి దానికి అర్థం ఏంటి అనంటే విషాదాల మార్గము అని అర్థం. వయా డొలోరోసా అనేటటువంటి వీధి విషాదాల మార్గము. ప్రభువారు ఆ మార్గంలో ఆ సిలువ మోసుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితులలో కూడా ఆమె ప్రభువును వెంబడిస్తూ ఉన్నది. యేసు ప్రభువారు శ్రమ అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆమె వెంబడిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎంత మరి డెడికేటెడ్ హృదయం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవుని వెంబడించటం అనేటటువంటిది ఏదో పేరుకు వెంబడించటం కాదండి. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామంటే ఏదో పేరుకు బ్రతుకుతున్నాం కాదండి. ఆయనను భక్తితో మనం వెంబడించాలి. అంతేకాదు మరి శ్రద్ధతో ఆయన్ని మనం వెంబడించాలి. అంతేకాదు మన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన్ని వెంబడిస్తూ మనం వెళ్ళినప్పుడు మన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన తన నమ్మకత్వమును మన యొక్క జీవితంలో ఆయన చూపించేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన మనను ప్రేమిస్తున్నాడు, విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రము విడవను ఎడబాయను అని చెప్పాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టకూడదు. మన కష్ట పరిస్థితుల్లో ఆయన మనతో ఉండాలి. మన యొక్క పరీక్ష పరిశోధనలలో ఆయన మనతో ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ మరి ఆయన కొరకు మనము ఆ విధంగా నిలబడాలి అని కోరుకోము. కానీ ఇక్కడ మగ్దలేనే మరి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రభువారిని ఆమె వెంబడిస్తూ ఉంది. పరిచర్యలో ఆమె వెన్నంటి ఉంది. మరి ఇప్పుడు ప్రభువారి యొక్క ఆ సిలువ మార్గములో, ఆ కల్వరి మార్గంలో భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఆమె వెన్నంటి ఉంది, ఆమె వెంబడిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ యొక్క సమయంలో యేసు ప్రభువారు స్త్రీలను చూసి అన్నారు, అమ్మలారా, మరి యెరూషలేము కుమార్తెలారా అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. యెరూషలేము కుమార్తెలారా అని చెప్పి మరి ప్రభువారు సంబోధిస్తూ అంటున్నారు. ఏమనంటే, నా నిమిత్తము ఏడ్వకుడి అని చెప్పి, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడ్వండి అని చెప్పి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ పరిస్థితులన్నీ కూడా ఆమె గమనించుకుంటూ, ఆ పరిస్థితులన్నీ కూడా ఆమె అవగాహన చేసుకుంటూ ఆమె ముందుకు కొనసాగింది. ఈ విధంగా మేరీ మగ్దలీనాలో పట్టుదలతో కూడినటువంటి భక్తిని మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇంకా మనం చూడగలిగేది ఏంటంటే, మరి ప్రభువారి యొక్క ప్రేమను, ప్రభువారి యొక్క సహనమును, త్యాగమును ఆమె అర్థం చేసుకోగలుగుతుంది. ఈ రోజున మనం ఎంతవరకు ఉంటామంటే,
మనం ఏదో ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం, అడిగి అంతవరకు మనకు వస్తే చాలు, అంతవరకు అర్థం చేసుకునేది. అడిగింది ఇస్తాడు యేసయ్య. యేసు నామంలో ఏది అడిగితే అది మనం పొందుకుంటాం. అనారోగ్యమైతే స్వస్థత ఇస్తాడు. ఈ విధంగా ఇంతవరకే ఒక లిమిటెడ్ భక్తి అనేటటువంటిది మనము చూస్తూ ఉంటాం, అలాగే వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ మగ్దలేనే మరియ ప్రభు ప్రేమను చూస్తూ ఉంది, ప్రభు యొక్క సహనాన్ని చూస్తూ ఉంది, ప్రభు వారి యొక్క త్యాగాన్ని ఆమె చూస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వచ్చింది. ప్రభువారు మరణించారు, మరి ఆ శిలువ మీద నుండి వాళ్ళు దింపారు, తర్వాత ప్రభువారు సమాధి చేయబడ్డారు. ఈ విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు కూడా మరణము వరకు కూడా యేసయ్య ఎలా మాట్లాడారు, ఏమేం మాటలు మాట్లాడారు, ఆ మాటలలో ఏముంది, ఆ మాటలలో దాగి ఉన్నటువంటి విషయాలేంటి, దాగి ఉన్నటువంటి సంగతులేంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనం 7 మాటలు ధ్యానిస్తూ ఉంటాం. గుడ్ ఫ్రైడే రోజున ప్రతి సంఘంలో కూడా ధ్యానిస్తూ ఉంటాం. మొదటి మాట అయిపోయింది, రెండో మాట అయిపోయింది, మూడో మాట అయిపోయింది. ఈ విధంగా చెప్పుకుంటూ అదొక ఆచారబద్ధంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మగ్దలేనే మరియ ఆమె ప్రతి పరిస్థితిని కూడా ఆమె చూస్తూ ఉంది, అవగాహన చేసుకుంటూ ఉంది. ఆ పరిస్థితి ఏంటి అనేటటువంటిది చూసుకుంటూ ఆమె ముందుకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు మనం చూసాం, సమాధి దగ్గర కూడా వెళ్ళి ప్రభువుని మరి అక్కడ పరిస్థితులన్నీ కూడా చూసుకుంటూ సమాధి దగ్గర ఆమె కూర్చుంది అనేటటువంటిది వాక్యాన్ని ఇక్కడ మనము చూసాం. ఈ 61వ వచనంలో మగ్దలేనే మరియు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళింది. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సహనము, ప్రభు యొక్క త్యాగము, ఇవన్నీ కూడా చూస్తూ తన హృదయాన్ని, తన హృదయంలోనికి ఇవన్నీ కూడా నింపుకుంటూ ఉంది. కాబట్టి ఆమె పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా ఆమె చూడగలిగింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆమె మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఆమె మొట్టమొదటిగా చూడగలిగింది. కాబట్టి నిజముగా మేరీ మగ్దలీనా ఆమె ఎంతో ధన్యురాలు అని మనము మరి చెప్పుకోవచ్చు. నిజముగా ధన్యురాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇంకా మరి 15వ వచనంలో చూస్తే, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మరి అక్కడ ప్రభువును ఆమె చూడగలిగింది. ఇంత అద్భుతమైనటువంటి దీవెన తన యొక్క జీవితంలో ఆమె పొందుకుంది. ధన్యురాలైంది. జీవితాంతము కూడా ప్రభువును వెంబడించింది. ప్రభు మరణించారులే మనకెందుకని ఇంటికి వెళ్ళిపోలేదు. కాబట్టి ఆగిపోయే జీవితం కాదు, కానీ అంతము వరకు సాగిపోయే జీవితము, అంతము వరకు వెంబడించేటటువంటి జీవితం మనకు కావాలి. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా నీకు వందనాలు తండ్రి. మగ్దలేనే మరియ జీవితంలో నుండి అద్భుతమైన సంగతులు మీరు మాకు తెలియచేసి ఉన్నారు. విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఈ విధమైనటువంటి దీవెన పొందుకోవాలి, ధన్యత పొందుకోవాలి నా తండ్రి. అవును నాయన, అంతము వరకు వెంబడించినప్పుడు అంతము వరకు కూడా మనం ఆత్మీయ జీవితంలో గొప్ప
మేలు పొందుకుంటాం, జయము పొందుకుంటాం అనేటటువంటి విశ్వాసము ప్రతి ఒక్కరు కూడా కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి వేదన, కన్నీరు, అసమాధానము, కొరత కలిగిన పరిస్థితులు, వాటన్నిటిలో నుంచి ఆ బిడ్డలను విడిపించండి తండ్రి. నీ అద్భుత కార్యం జరగాలి, వారి కుటుంబాలలో జరగాలి, వ్యక్తిగత జీవితంలో జరగాలి, వారి ఆత్మీయ జీవితము ఫలభరితం అవ్వాలి, వారి కుటుంబ జీవితాలు దీవెనకరం అవ్వాలి, వ్యక్తిగతంగా అద్భుతమైనటువంటి నా తండ్రి ధన్యత వాళ్ళు పొందుకోవాలి. ఈ విధంగా నా తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దర్శించు